ఇప్పుడు మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే నామినేషన్స్ టైంలో ఆయన ఏమంటాడు, సంజనాని మీరు హౌస్లోకి వచ్చారు, ఓనర్స్ హౌస్లోకి లైక్ వితౌట్ పర్మిషన్, అంటే కోంబు క్లీన్ చేసుకోవడానికి వచ్చారని చెప్తాడు. కోంబు క్లీన్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత కూడా మీరు రావద్దని చెప్తే కనీసం మీరు నాకు సారీ కూడా చెప్పలేదు, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు అట్లీస్ట్ అపాలజీస్ చెప్పినట్టు కూడా లేదు అని అంటాడు. అంటే ఈడు మాత్రం బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడచ్చు ఇక్కడ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చేస్తే వీళ్ళు ఇంట్లో టాస్క్ చేసుకుంటున్నప్పుడు ఇమాన్యుల్ ఒక మాట చెప్తాడనమాట. ఏమని, గుండంకుల్ 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 అని పిలుస్తాడు. కానీ గుండంకుల్ అని తప్పేముంది, ఆడికి ఆయన సారీ చెప్తాడు గుండంకుల్ అన్న తర్వాత కూడా ఇమాన్యుల్ ఆయన తప్పు ఉంది కాబట్టి. బట్ మీ మాస్క్ అంకుల్ ఏం చేస్తాడు, గుండంకుల్ ఈయన మాత్రము ఈ సంజన బాడీ లాంగ్వేజ్ చూసి ఆ మాత్రం అపాలజైజ్ చేసినట్టు చెప్పినట్టు అనిపించలేదంట. ఈయన మాత్రము వేరే వాళ్ళని మాత్రం బాడీ షేమింగ్ చేయొచ్చు, ఆయన మాత్రం బాడీ షేమింగ్ చేయకూడదు. అంటే బాడీ షేమింగ్ అంటే ఇక్కడ బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నా. ఈయన మాత్రం బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయొచ్చు, వేరే వాళ్ళు మాత్రం ఒక మాట అంటే బాడీ షేమింగ్. ఇది ఎక్కడ న్యాయమో అన్యాయమో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ మాస్క్ మ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి మీరైతే ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఒక స్టాండ్ తీసుకున్నట్టు అనిపించట్లేదు అనమాట. ఫస్ట్ సంజన అంటాడు, మళ్ళీ ఇమాన్యుల్ అంటాడు, మళ్ళీ సుమన్ శెట్టి అంటాడు, ఒక పాయింట్ ఉండదు అనమాట. తర్వాత మళ్ళీ భరణి అంటాడు. అదంటే నాకేమనిపిస్తుంది అంటే ఈయనకు పక్కన వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. లైక్ మనిషి చెప్పిన మాటలు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, లేకపోతే శ్రీజ చెప్పిన మాటలు కానీ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఒక స్టాండ్ అయితే తీసుకుంటున్నట్లయితే నాకైతే అనిపించట్లేదు. వీళ్ళు ఎంతమంది హరీష్కి సపోర్ట్ చేస్తారో, లేకపోతే ఇంకే కామనర్కి సపోర్ట్ చేస్తారో ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి.